ఒక మనిషి చనిపోయాడు. ఆయన హత్య తర్వాత విజయవాడలో దాదాపు 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. అసలు ఒక మనిషి చనిపోతే ఇంత పెద్ద ప్రభావం ఎందుకు వచ్చింది? విజయవాడ పేరు చెప్పగానే మొదట కనకదుర్గమ్మ గుర్తొస్తే ఆ తర్వాత గుర్తొచ్చే పేర్లలో వంగవీటి మోహన్ రంగా పేరు కూడా ఒకటి. ఇంతకీ ఎవరి రంగా? 1947 జూలై 4న కృష్ణా జిల్లా కాటూరులో వంగవీటి మోహన్ రంగా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వంగవీటి సీతారామయ్య, సావిత్రమ్మ. 5గురు అన్నదమ్ముల్లో రంగా చిన్నవారు. చిన్నప్పటి జీవితం పెద్దగా రాజకీయాలతో మొదలవ్వలేదు. ఆయన కుటుంబం విజయవాడకు వచ్చింది. ఆయన అన్నయ్య వంగవీటి రాధాకృష్ణ. విజయవాడలో అప్పటికే ప్రభావం ఉన్న నాయకుడు అన్నయ్యను చాలా మంది రాబిన్ హుడ్ రాధా అని కూడా పిలిచేవారు. రంగా జీవితంలో అసలు పెద్ద మలుపు మాత్రం 1974లో అన్నయ్య రాధాకృష్ణ హత్యకు గురైనప్పుడు వచ్చింది. అప్పటి వరకు కుటుంబంలో ఒక తమ్ముడుగా ఉన్న రంగా ఆ తర్వాత మాత్రం అన్నయ్య స్థానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక్కడి నుంచే ఆయన పేరు విజయవాడలో మెల్లగా పెరగడం మొదలైంది. 1981లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత 1985లో కాంగ్రెస్ తరఫున విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకప్పుడు అన్నయ్యను కోల్పోయి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కొన్నాళ్లలోనే ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఇక్కడి నుంచే కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ సమయంలో విజయవాడలో మరో బలమైన నాయకుడు దేవినేని రాజశేఖర్, అంటే దేవినేని నెహ్రూ. ఇద్దరి మధ్య రాజకీయ పోటీ క్రమంగా తీవ్రమైంది. అది కేవలం ఇద్దరి మధ్య పోటీగా ఉండలేదు. విజయవాడలో అప్పటికే ఉన్న వర్గ విభేదాలు కూడా మరింత వేడెక్కాయి. కానీ అసలు మలుపు 1988లో వచ్చింది. మార్చి 10న దేవినేని నెహ్రూ సోదరుడు మురళి హత్యకు గురయ్యారు. ఈ హత్యలో రంగా అనుచరులపై ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రంగా పోలీసుల దుర్వినియోగంపై కూడా గలమెత్తారు. జూలైలో జరిగిన కాపునాడు సమావేశంలో ఆయనను కాపు నాయకుడిగా ప్రకటించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అంటే ఒకవైపు రంగా రాజకీయ ప్రభావం పెరుగుతోంది, మరోవైపు ప్రత్యర్థిత్వం కూడా తీవ్రంగా మారుతోంది. ఇలాంటి సమయంలో రంగా గిరిపురం ప్రాంత ప్రజలకు భూమి పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అదే దీక్ష ఆయన జీవితంలో చివరి దీక్ష అవుతుందని ఎవరూ ఊహించలేదు. 1988 డిసెంబర్ 26 విజయవాడ రంగా నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నారు. అప్పుడే దాడి జరిగింది. వంగవీటి మోహన రంగా హత్యకు గురయ్యారు. ఆయన వయసు కేవలం 41 సంవత్సరాలు. కానీ రంగా మరణంతో కథ ముగియలేదు. అసలు పెద్ద ప్రకంపన అక్కడి నుంచే మొదలైంది. రంగా హత్య తర్వాత విజయవాడతో పాటు కృష్ణా, గుంటూరు, గోదావరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. విజయవాడలో దాదాపు 40 రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింది. ఆ హింసలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది. రంగా హత్య కేసు కూడా చాలా కాలం చర్చలో ఉంది. ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులపై ఆరోపణలు వచ్చాయి. కానీ తర్వాత న్యాయపరమైన పరిణామాల్లో 2002లో మిగిలిన 33 మంది నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. కానీ ఆయన మరణం తర్వాత కూడా ఆయన పేరు విజయవాడ రాజకీయ చరిత్రలో మిగిలిపోయింది. ఇంతకీ మీ దృష్టిలో వంగవీటి మోహన రంగా అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పండి. ఆ ఒక్క మాట ఏంటో కింద కామెంట్ చేయండి.